వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి రూరల్ రుద్రకోట గ్రామంలో సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు మామిడి వెంకటరావు అధ్యక్షతన ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలను స్టిక్కర్లు వేసుకుని ప్రచారాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటి రాష్ట్రంలో వరకు ఎన్నో ప్రభుత్వాలను చూశారని బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సత్యం, బెల్లంకొండ మాల్యాద్రి, మామిడి వెంకట్రావు, రంగారెడ్డి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కమలం 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 బీజేపీ గుర్తి కమలం 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 కమలం. మనకు 2014లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశం గురించి, అలాగే యువతకు గురించి, అలాగే మహిళల గురించి వారు అనేక రకములైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అలాగే దేశ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసేదానికి కూడా వారు అనేక రకములైన కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఎల్ఈడి బల్బులు అనుకోండి, అలాగే మన రోడ్లు అనుకోండి, అలాగే మన మహిళలు వారికి చేసే పరీక్షలు, పౌష్టికాహారాలు, అంగన్వాడీ టీచర్స్ పిల్లలకు ఇచ్చే పౌష్టిక ఆహారాలు అయితేనేమి, అలాగే మన జల్ జీవన్ మిషన్ కొళాయిలు, అలాగే రైతులకు ఇచ్చే కిసాన్ పథకం, రైతు కిసాన్ పథకం అంటే 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 లెక్కన వారి అకౌంట్లోనే నేరుగా పడుతుంది. అలాగే మన పంచాయతీ నిధులను నేరుగా మన పంచాయతీకి వర్తించే విధంగా వారు మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కానీ దీంట్లో ఇంకొకటి మీరు గమనించుకోవాలి, ఇక్కడ జరుగుతున్న పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నిటికీ కూడా స్టిక్కర్ వేసుకొని ఇది మా ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అది కాదు, మీరు కూడా గమనించుకోండి. ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశానికి